నిర్మల్ జిల్లా బాయింస మండలంలోని మాంజ్రి గ్రామం రామనామస్మరణతో మారుమోగుతుంది. శ్రీ విజయవాడ హనుమత్ దీక్షాపీఠ పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై హనుమాన్ దీక్షా స్వాములకు మాలాధారణ చేశారు. అంతకుముందు దీక్షను ఆచరించే విధానంపై వివరించి పలు ప్రవచనాలు ఇచ్చారు. అలాగే పరాభావ నామ సంవత్సరం గురించి వివరించారు. ఈ పరాభావ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. దీనికి ఉదాహరణగా సుందరాకాండలో రావణ కోటలోకి వెళ్లి కోటను పడగొట్టి రాముడు వస్తున్నాడని సీతమ్మకు చెప్పిన హనుమంతుణ్ణి పరాభావం చేయడానికి హనుమతోకను నిప్పంటించిన ఆ అగ్నితోని లంకను దహనం చేసిన హనుమాను గుర్తు చేశారు. స్వాములు ఆ విధానాన్ని పూర్తిగా తెలుసుకొని దీక్షా నియమంలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటిది వస్త్రధారణ, అంటే తెల్ల లుంగి, తెల్ల పైజమా, చందూరం సంబంధించినటువంటి చొక్కా అంగి, అలాగే చందూరం చందనాన్ని ధరించేయడం, తులసిమాలనే ధరించేయాలి. జపమాల చెరికి ధరించకూడదు, మెల్ల వేసుకోకూడదు. పూజా విధానం సంబంధించినటువంటి మన పీఠానికి సంబంధించిన ఆ పుస్తకంలో మీ దీక్షా నియమాలు ఎలా ఉండాలి అనేది మీకు అన్నీ కూడా తెలియజేశారు. శ్లోకాల్లో కాకుండా అర్థ రూపంలో మీకు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా అది గమనించి రోజు అది చదువుకున్నట్లయితే ఆ భావన కలగాలన్నమాట. ముందు అంటే 40 రోజులు 20 రోజులు దీక్ష మాల డ్రెస్ ఇవన్నీ ఉంటాయి, కానీ మీరు ఎందుకోసం అయితే ఈ మాలని వస్త్రాల్ని ధరింపచేసి మీ విలువైనటువంటి సమయాన్ని ధనాన్ని ఇచ్చి అది దేనికోసం అయితే పొందాలనుకున్నారో అది పొందకుండా వృధా అయిపోతుంది అని మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ చేసేటువంటి